హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎటువంటి ఫలితం రాబోతా ఉంది? అసలు ఎవరు అధికారాన్ని చేపడతారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పీఠం ఎక్కుతారా, లేకపోతే బాబుకే పట్టం కడతారా అనే అంశం మీద జరుగుతున్న వాదోపవాదాలు, చర్చోపచర్చలు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి అంశాలను ప్రతిరోజు సోషల్ మీడియాలో, ఇదే యూట్యూబ్లో వందల వీడియోలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో అసలు వచ్చే ప్రభుత్వం ఏంటి అనేదాన్ని ఫీల్డ్ రియాలిటీకి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నాన్ని, అసలు ఏ ప్రభుత్వం రాబోతుందో కనిపెట్టే ప్రయత్నాన్ని, దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నాన్ని హాయ్ టీవీ డిజిటల్ మీడియా గత 3-4 రోజులుగా చేస్తున్న విషయం మీకు తెలిసిందే. 3-4 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను నాతో పాటు మా టీం కూడా కలిసి పరిశీలించిన తీరు, పర్యవేక్షించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రజల నాడి ఎలా ఉంది, పబ్లిక్ మూడ్ ఎటు వెళ్ళింది, వాళ్ళు ఏమనుకున్నారు, ఎటువైపు ఓటు చేశారు, అందుకు అనుకూలించిన అంశాలేంటి, వాళ్ళ మీద చూపించిన ప్రభావం ఏంటి అనే వాటిని మేము ప్రతిరోజు వీడియోలు చేస్తున్న అంశాన్ని మీరు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో రాబోయే ప్రభుత్వం ఎవరు అంటే వైసీపీనా లేకపోతే తెలుగుదేశంతో కూడిన కూటమినా అని చర్చిస్తున్న క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ అంశం అదేంటంటే సర్వేలు, లేకపోతే పబ్లిక్ పల్సో, లేదంటే పబ్లిక్ డిమాండ్ వీడియోలో, లేకపోతేనేమో లాస్ట్కు ఎన్నికల తర్వాత ఇచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్సో, ప్రీ పోల్ సర్వేలో, ఇవన్నీ కాకుండా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే టీఆర్పీ రేటింగ్స్. టీఆర్పీ రేటింగ్స్ అంటే ఈరోజు అన్ని రకాల అంటే సామాజిక మాధ్యమాలు, లేదంటేనేమో ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం ఎంతో మనందరికీ తెలిసిందే కదా. దీంట్లో టీఆర్పీలకు ప్రతి వారం రేటింగ్ తీస్తారు. ఆ రేటింగ్ ప్రకారం ఏ ఛానల్స్ చూస్తూ ఉన్నారు, అసలు మీడియా అసలు అంటే ఏ మీడియాకు పబ్లిక్ కనెక్ట్ అయి ఉన్నారు, అసలు దానికి దారితీసిన అంశాలేంటి అనేదాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ 4 నెలలుగా ప్రజలు చూస్తున్నటువంటి టీవీ ఛానల్స్ విషయంలో, ఎందుకంటే దీనికి యాక్యురేటెడ్గా ప్రతి వారం లెక్కలు వస్తాయి, ఆ ప్రకారం ప్రజలు చూస్తున్న ఛానల్స్ విషయానికి వస్తే ఇది ఒక వారంకు సంబంధించిన లెక్కలు నాకు అందుబాటులో ఉన్నాయి, మీకు దీని ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీలో చూసేటటువంటి పబ్లిక్ ని చూస్తే ఆయా ఛానల్స్ అంటే మామూలుగా చెబుతూ ఉంటారు కదా, వైసీపీకి అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డిని మోస్తూ రాసే టీవీ ఛానల్ను అక్కడ బ్లూ మీడియా, నీలి మీడియా అంటుంటారు ఆంధ్రాలో. ఆ ప్రకారం ఎన్టీవీ, టీవీ9, సాక్షి. ఇక తెలుగుదేశము, బాబు గారిని మోసేటటువంటి ఛానల్స్ ఏవైతున్నాయో వాటిని ఎల్లో మీడియాగా చెప్తూ ఉంటారు. ఆయా ఛానల్స్కు ఒక వారం వచ్చిన టీఆర్పీ రేటింగులకు అనుగుణంగా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ పల్స్ ఏంటి, వాళ్ళు ఎటువైపు ఉన్నారనేది నేను ఒక శాంపిల్గా ఒక వారం నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఆ వారం తీసిన రేటింగ్ అంటే ఈ వారం కూడా కరెక్ట్గా ఎన్నికలకు ఇంకొక 2 వారాలు ఉందనంగా, అంటే ఇంకొక వారం అయితే ఎన్నికలు జరుగుతుందనంగా ఉన్నటువంటి రేటింగ్స్ ఆధారంగా ఇచ్చింది. ఎందుకంటే ఒక వారం తర్వాత మాత్రమే రేటింగ్స్ బయటకు వస్తాయి. అందుకే ఎన్నికలకి వెళ్ళబోయే ముందు వచ్చినటువంటి ఫిగర్స్ ఇవి. ఎన్టీవీలో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా వార్తలు వేస్తారని చెప్పేసి ఎల్లో మీడియా కానీ లేకపోతే తెలుగుదేశం అనుకూలు కానీ చెప్తూ ఉంటారు కదా. దీంట్లో ఎన్టీవీకి 71.5 పాయింట్లు వస్తే అంటే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట, 71.5 టీఆర్పీ రేటింగ్స్ తోటి. టీవీ9 70.5 టీఆర్పీ రేటింగ్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. సాక్షి ఛానల్ 45.8 టీఆర్పీ పాయింట్లతో థర్డ్ ప్లేస్తో ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సాక్షి ఛానల్ అంటే ఇక పూర్తిగా నీలి రంగును పూసుకొని ఉండేటటువంటి మీడియాను కూడా థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. అంటే ప్రజలు ఎంత ఆసక్తిగా జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ అప్డేట్స్ను గమనిస్తున్నారో అని చెప్పేటటువంటి లెక్క ఇది. ఇక ఎల్లో మీడియా కాడికి వస్తే టీవీ5 34.5 టీఆర్పీ రేటింగ్ పాయింట్ సాధిస్తే ఏబిఎన్ 26.2 రేటింగ్ పాయింట్ సాధించింది. ఈటీవీ 22.7 రేటింగ్ పాయింట్ సాధించింది. ఇది మొదటి 1, 2, 3 ప్లేస్ అయితే ఎల్లో మీడియా 4, 5, 6 ప్లేస్ అనమాట. మీరు గమనిస్తే ఈ 3 రేటింగ్కి అంటే 3 రెట్లు ఈ మొదటి 3 స్థానాల్లో ఉన్న లేదంటే వైసీపీ అనుకూలమైన మీడియా రేటింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు తేటతెల్లమయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వైసీపీ అప్డేట్స్కే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి, ఇక్కడ పబ్లిక్ అంటే ఒక గీత గీసినట్టు ఉంటుందన్నమాట. అంటే ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలకూడదు, తెలుగుదేశం అనుకూలమైన వార్తలు
చూసే వాళ్లకు వైసీపీ వార్తలు చూస్తే ఒళ్ళంతా మండుతుంది. అలాగే తెలుగుదేశంకు సంబంధించిన కంటెంట్ చూస్తే వాళ్ళకు కూడా ఒళ్ళంతా ఒక రకమైన కారం పూసినట్టు ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళ ఛానల్స్ వాళ్ళు చూడరు, వాళ్ళు ఛానల్స్ వీళ్ళు చూడరు. అంటే ఒకవైపే చూడాలన్న కాన్సెప్ట్లో వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు, లేదంటే తటస్థులు, లేదంటే ఎన్నికల టైంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు చూస్తున్నటువంటి ఛానల్స్కి వచ్చిన రేటింగ్స్ తెలుగుదేశం వైపు ఉండేవాళ్ళు, లేదంటే తటస్థులో, లేకపోతే లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకునే వాళ్ళు చూసేటటువంటి కంటెంట్కు వచ్చేటటువంటి రేటింగ్స్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైన ఫలితం మనకి ఇక్కడ కనపడుతుంది. TV5 అనేది ఒకప్పుడు సాధారణంగా అంటే న్యూట్రల్గా ఓట్లు వేసే న్యూట్రల్గా న్యూస్ వేసే క్రమంలో చనాళ్ళు ఫస్ట్ ప్లేస్లో కొనసాగింది. ఇక ఎన్నికలు స్టార్ట్ కావడానికి సంవత్సరం ముందు వరకు కూడా TV5 థర్డ్ ప్లేస్లో కంటెస్టెంట్గా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎప్పుడైతే పూర్తిగా తెలుగుదేశం వార్తలకి పరిమితమైందో అప్పుడు దాని స్థాయి రేటింగ్ కూడా పడిపోయిన విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో పత్రికల విషయానికి వస్తే సాక్షి పత్రికకు ఈనాడుకు కూడా పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. ఒక 2 లక్షల పత్రికలే వేరియేషన్ ఉన్నాయి. అది ఒకనొక టైంలో 1 లక్ష పత్రిక వేరియేషన్ వరకే వెళ్ళింది. అయితే దీనికి ఈనాడు చెప్పిన ఇదేంటంటే వాలంటీర్ల ద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ నిధులతోటి సాక్షి పేపర్ను కొనిస్తున్నారని చెప్పారు. అయితే ఎన్నికల క్రమంలో ఈనాడు కూడా ఫ్రీగా పత్రికలు వేసి పంచడం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఈనాడు పేపరు బట్టలు ఇప్పుకొని నాట్యం చేసిన విషయం తెలుగుదేశం కోసం అత్యంత అంటే పూర్తిగా అంటే తనకున్నటువంటి అన్ని రకాల పరిమితుల్ని అన్ని రకాల వాటిని కూడా పక్కన పెట్టి చేసిన విషయం ఆ రాతల ద్వారా మనం చూసాం కదా. అందుకనే ఈనాడు పేపర్కు సాక్షికి కూడా పెద్ద వేరియేషన్ లేదు. ఇక నెట్ ఎడిషన్ల కాడికి వస్తే అంటే నెట్ ఎడిషన్స్కు ఉన్నటువంటి వ్యూవర్షిప్ కాడికి వస్తే నెట్ ఎడిషన్కి మామూలుగా గతంలో ఈనాడు వెబ్సైట్ వార్తలను కొంచెం ఎక్కువ చదివేవాళ్ళు. అది ఈ మధ్యకాలంలో బాగా పడిపోయింది. అంతేకాదు గతంలో ABN ఆంధ్రజ్యోతి TV5 వెబ్సైట్ వార్తలు ఒక మంచి వ్యూవర్షిప్ను సాధించేవి. ఈ మధ్యకాలంలో అవన్నీ తగ్గిపోవడమే కాకుండా సాక్షి పేపర్కు మంచి వ్యూవర్షిప్, సాక్షి పేపరు వెబ్సైటు అంటే నెట్ ఎడిషన్కు మంచి వ్యూవర్షిప్ ఈ మధ్యకాలంలో నమోదైంది. ఇక సాక్షి యూట్యూబ్ ఛానల్కు ఈ సంవత్సరం కాలంలో ర్యాపిడ్గా సబ్స్క్రైబర్స్ పెరిగిన విషయం గమనిస్తే TV5 ETV ABNలకు మాత్రం కొత్త సబ్స్క్రైబర్స్ పెద్దగా పెరిగి ఏం కనిపించరు. వాళ్ళు అంటే పెద్ద అంకె కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడో గతంలో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళే తప్ప సాక్షి ఛానల్కి వచ్చిన రేషియోలో సబ్స్క్రైబర్స్ పెరగలేదు. అంటే ఇవన్నీ కూడా మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ అయితేమి, లేకపోతే నెట్ ఎడిషన్ వ్యూవర్స్ అయితేమి, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ కంటెంట్కి వచ్చే వ్యూస్ అయితేమి, అలాగే పత్రికలు ప్రింట్ అవుతున్న పత్రికల సంఖ్య అయితేమి, దానికి తోడు ఆయా న్యూస్ ఛానల్కి వస్తున్నటువంటి TRP రేటింగ్లు అయితేమి అవన్నీ కూడా వైసీపీ పక్షం జగన్మోహన్ రెడ్డికి మోసేవే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అనేది హాయ్ టీవీ డిజిటల్ మీడియా గ్రౌండ్ రియాలిటీ నుంచి మీకు ఈ విషయం చెప్పేందుకు ఈరోజు మీ ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ.